మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం యొక్క భౌతికాయాన్ని అయితే సందర్శించేందుకు ప్రముఖులు అలాగే రాజకీయవేత్తలు కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా ముద్రగడ భౌతికాయానికి అయితే నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ముద్రగడతో మీకున్న అనుబంధం ఏంటి? నాకు చాలా గొప్ప అనుబంధం అండి. ఒక చాలా మంచి అనుబంధం. ఆయన చాలా గొప్ప మనిషి. ఈ రోజున ఆయన్ని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు, ప్రజలకి చాలా తీరని లోటు. ఎందువల్లంటే ఆయన ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా స్పందించి వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వం ఆయన. నా కుటుంబానికి కూడా ఆయన సహాయం చేశారు. అలాగే ఆయన ప్రతి ఒక్కరికి ఆపదలు ఎవరైనా ఉంటే వెంటనే వాళ్ళని ఆదుకునే మనస్తత్వం, తను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడంలో కూడా ఆయన అందివేశం చెయ్య. ఈ రోజున ఆయన కోల్పోవడం చాలా దురదృష్టకరం. పర్సనల్గా కూడా నాకు చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి. ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు, అలాగే ఒక కమ్యూనిటీ కోసం కూడా పోరాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన లేని లోటు ఆ కమ్యూనిటీకి ఏ విధంగా ఉండొచ్చు? అంటే ఈరోజు అధికారమే పరమావధి అనుకుంటున్నారు ప్రజలు కానీ, ఈ కమ్యూనిటీ లీడర్స్ కానీ. అధికారం అన్నది పరమావధి కాదు. ఆ నాయకుడు సేవ అన్నది పరమావధి. ఆ నాయకుడు ఏ నాయకుడైనా సరే అతని హయాంలో ఎటువంటి సహాయం జరిగింది, జాతికి కానీ వాళ్ళ కమ్యూనిటీకి కానీ ఏమి లాభం జరిగింది, ఆయన ఏంటి సాధించారు. నిజంగా కాపు కులం గురించి గలమెత్తి మాట్లాడిన మనిషి పద్మనాభం గారు. దామోదరం సంజీవయ్య గారు కాపు కులానికి రిజర్వేషన్స్ ఇస్తే, నీలం సంజీవరావు గారు రెడ్డి గారు తీసేస్తే, ఈయన దామోదరం సంజీవయ్య గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరామర్శించి మనం కలిసి ఉండాలని ఒక సంఘీభావ ప్రకటన చేశారు. కాబట్టి అటువంటి మనిషి ఆయన కాదు, పూర్వపు ఆయనకి సాయం, కమ్యూనిటీకి సాయం చేసిన, కాపులకు సాయం చేసిన ప్రతి లీడర్ని గౌరవించిన మనిషి. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు మరణం అన్నది తీరని లోటు. ఆయన ఆత్మ సాధిస్తుంది. అంటే గతంలో ఈయన ఇబ్బంది పెట్టిన, అంటే ఉద్యమం చేస్తున్నప్పుడు ఈయన ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని చేస్తానంటున్నారు. దాన్ని కూడా ఈ కుటుంబం కూడా వద్దని చెప్పేసి చెప్పింది. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఒకటేంటంటే, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు నేను ఆయనతోనే ఉన్నాను. అసలు ఆ రోజు ప్రభుత్వం చాలా కర్కశంగా వ్యవహరించింది. ఆ కుటుంబాన్ని కూడా బాగా తోలనాడింది. వాళ్ళ భార్య పిల్లల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టింది. అవి మర్చిపోలేని సంఘటనలు. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినోడు పద్మనాభం గారు. అసలు రాజకీయాలకి ఆయన సరిపోడేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే సాయం చేయడం తప్పితే ఇటువంటి బదులు తీర్చుకోవడం ఆయనకు చేత కాదు. బట్ ఆయన మాట్లాడకూడదు అనుకుంటే మాట్లాడకూడదు తప్పితే అవతల వాళ్ళని ఏమంటారు. కాబట్టి వేళ లేదో వచ్చి చేస్తానన్నా కానీ మరి వాళ్ళ ఫ్యామిలీ దృష్ట్యా, వాళ్ళ ఫ్యామిలీకి అనుకూలంగా ఏది ఉంటే వాళ్ళ భార్యకి, కొడుకులకి ఏం చెప్తే అదే చేయమని నేను కోరుతాను. ఇది చూస్తాం. ఒక ముద్రగడ పద్మనాభంతో ఆయనకున్న అనుబంధాన్ని, అలాగే ఆయనకున్న పరిచయాన్ని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఎంతో మనిషి, అలాగే గొప్ప ఆశయాలున్న వ్యక్తి ముద్రగడ అంటూ కూడా హర్ష్ కుమార్ చెబుతున్న పరిస్థితి.